మాఘమాసం పవిత్రమైన మాసం. ఈ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. దీనిని జయ ఏకాదశి అని, భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి యొక్క మహిమను భవిష్య పురాణంలో శ్రీకృష్ణ ధర్మరాజుల సంవాద రూపంలో అత్యంత మనోహరంగా వర్ణించారు. మరి ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. ఒకానొక సందర్భంలో ధర్మరాజు భగవంతుణ్ణి సమీపించాడు. ఆయన హృదయంలో ఒక ప్రశ్న మెదులుతుంది. భక్తిపూర్వకంగా చేతులు జోడించి నమస్కరిస్తూ ఇలా అడిగాడు: హే జగన్నాథ, ఓ ఆదిదేవ, జగదీశ్వర, కృష్ణ, స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజ, ఈ 4 రకాల జీవులకు నీవే మూలకారకుడువు.